భజన చేసే విధము తెలిసింది ఈ నారాచంద్రుని భజన చేసి మోక్షమొందండి. అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే నారా భువనేశ్వరి మేడం గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కింద అలాగే బాలయ్య గారు ఇద్దరూ కలిసి ఎపోరియల్ మ్యూజికల్ నైట్ అనేటువంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ఒక్కొక్కరి దగ్గర అంటే టికెట్ కు 1500 రూపాయల చొప్పున వసూలు చేసి కోట్లాది రూపాయలను విరాళాలుగా సేకరించి చక్కటి కార్యక్రమం చేసి ప్రజలకు ఉదాసీనముగా ఎన్నో గొప్ప సేవలు చేయాలని చెప్పి వారి దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారన్నమాట. ఇదన్నమాట గొప్ప కార్యక్రమం. బహుశా నాకు తెలిసి 200 కోట్లైనా కూడా వసూలై ఉంటుంది. పేద ప్రజల కోసం ఖర్చు పెట్టేస్తామని చెప్తున్నారు. ఇంతటి గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి. అదన్నమాట. ఇకపోతే ఎంతవరకు బాగానే ఉంది. ఈ పవన్ కళ్యాణ్ కి మాత్రము కేబినెట్ మీటింగ్ దగ్గర నాకు మాత్రము సమయం ఉండదు గాని ఇలా మాత్రము షోలు చూడండి ఎలా చూపిస్తున్నాడు. ఆయన హావభావాలన్నీ చక్కగా నడుస్తూ సనాతన ధర్మవాదిగా పంచ కట్టేసి గొంగలి చుట్టేసి నామము పెట్టేసి గంజము వేసేసి ఎలా వచ్చేస్తున్నాడో చూడండి. అయితే మాత్రం కేబినెట్ మీటింగ్ రానా మాత్రం అసలు సమయమే ఉండదు ఇతనికి. ఎప్పుడు కూడా జ్వరం వచ్చేస్తుంది కేబినెట్ మీటింగ్ అంటే మరి పుణ్యక్షేత్రాలు వెళ్ళిపోయి తిరిగేసి వచ్చేస్తాడు. ఏమంటాము కానివ్వండి ఇతని సోది ఇప్పుడు మనం వినక తప్పదు. చెప్పు పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను ఆహ్వానించినందుకు. ఫోన్ కూడా చేశారా? మీకెందుకు ఫోన్ చేయరండి? కనీసం 1 కోటి రూపాయలన్నా విరాళం ఇవ్వక తప్పదు కదా. నీకు సీఎం పదవి ఇచ్చినందుకైనా భువనేశ్వరి గారు మరి ఎలా మర్చిపోతారు? మేడం భువనేశ్వరి గారికి 1 కోటి రూపాయలు ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయారా? చాలా సంతోషం. అయినా మీకు గంటకు 5 కోట్లు తీసుకునేవారికి 1 కోటి రూపాయలు లెక్క. ఒక్కసారి నవ్వండి భువనేశ్వరి గారు. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మేడం భువనేశ్వరి గారికి ఒకటే చెప్పాను. ఏమి చెప్పారు? 1 కోటి రూపాయలు తప్పకుండా ఇస్తానని చెప్పి ఉంటారు అంతే కదా. మీరు ఇన్విటేషన్ కార్డు పంపిస్తేనే వచ్చేవాడిని, మీరు ఫోన్ చేయక్కర్లేదు మేడం అని కూడా చెప్పారు. ఇవన్నీ గుర్తుంటే బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు. మరి సుగాలి ప్రీతి అని స్టేజ్ ఎక్కి గింజుకున్నావా? కేసు ఏమైందో ఒక్కసారైనా తెలుసుకున్నావా? ఆవిడ మీద నాకు అంత అపారమైన గౌరవం. ఎందుకుండదు గౌరవం పవన్ కళ్యాణ్ గారు? మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆలమగుడు ఇచ్చినప్పుడు గౌరవం ఉండకుండా ఎలా ఉంటుంది? కనీసం 50 లక్షలైనా మీరు ఇప్పుడు విరాళం ఇస్తారు. కష్టాల్లో చెక్కు చెదరకుండా. అబ్బా కష్టాలంటే ఏమి కష్టాలు పవన్ కళ్యాణ్ గారు? భోజనం లేక, డబ్బులు లేక, ఇల్లు లేక, వర్షంలో తడుస్తూ చలికి పడుకోలేక కష్టపడ్డారా? సిగ్గుండాలండి చెప్పనాకే. చాలా బలమైన సంకల్పంతో. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? బలమైన సంకల్పంతో హెరిటేజ్ స్థాపించి 1 కోట్ల రూపాయలు, అదేనండి లక్షల కోట్లు సంపాదించారు. అదే కదా సంకల్పం. ఆవిడని ప్రత్యేకించి చాలా దగ్గరగా చూశాను. ఎన్టీ రామారావు గారి మెమోరియల్ ట్రస్ట్ ఈ ప్రోగ్రాం జరగటం, తలసీమియా పేషెంట్స్ కోసం జరగడం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకు ఆనందంగా ఉండదు మీకు? ఈ మధ్య అలిగారని తెలిసింది. ఈ కార్యక్రమం పెట్టి పిలిచారు, చక్కగా వచ్చేసారు, అక్కడ పోయే మళ్ళీ కలిసిపోయారు. సరే కానీ బాలయ్య గురించి చెప్పు. బాలయ్య నిన్ను ఎలా పిలుస్తాడు? నువ్వు బాలయ్యని ఎలా పిలుస్తావు? ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలవమన్నా మీరు పిలవరు. ఎందుకంటే బాలయ్యను చూస్తే మీరు చూసుకుంటారని అందరూ అంటారు. నాకు ఆయన ఎప్పుడు సారనే పిలవాలనిపిస్తుంది. ఆయన మీద నాకు అపారమైన గౌరవం. కళ్యాణ్ గారు మీరు ఎంత సంస్కారవంతులో నాకు తెలుసు కదా. అసలు మీ నోటి వెంట అపశృతులు రావు, బూతులు అసలే రావు. మీరు ఎలా పిలవగలరు? మీ గురించి నాకు తెలుసు. ఎవరిని లెక్క చేయని వ్యక్తిత్వం. ఎంత చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అతడు ఎవరిని లెక్క చేయడు. అతనికి మనిషి జన్మ అయితే కదా, అతని నోరే ఒక్క పాయకానే కదా. ఆ భయంతోనే కదా మీరు బాలయ్య అనలేక సారు మా సారు బాలయ్య సారు అంటూ ఉంటారు. నాకు తెలుసు. తను అనుకున్నది బలంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. 1 తరం కాదు, 2 తరాలు కాదు, ఎన్ని తరాలు వచ్చినా సరే
ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు నచ్చితే ఇలా పొగడాల్సిన అవసరం లేదు, ఇక చాలించండి, వినలేక చేస్తున్నాం. ఈ పొగడ్తలు ఆపేసి అసలు విషయానికి రండి బాబు. ప్రేక్షకుల్ని ఆకర్షించే ఆయన నటన చాలా ఆనందకరం. ఆయన మామూలు బాలకృష్ణ గారు కాదు, పద్మభూషణ్ బాలకృష్ణ గారుగా ఆయన గుర్తించడం చాలా ఆనందదాయకం. నేను కూడా ప్రత్యేకించి ఈ రోజున ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఈ మధ్యన ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోయినాయి కాబట్టి ఒక 50 లక్షలు విరాళం ఈ రోజు నేను ఏమన్నావు బాబు? డబ్బులు ఖర్చు అయిపోయాయా? ఎవరికి పెట్టావు బాబు డబ్బులు? నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టేశావు బాబు? మొత్తం అన్ని గవర్నమెంట్ ఫ్లైట్లు వేసుకుని పుణ్యక్షేత్ర సందర్శనాలు అయితేనేమి, కుంభమేళాలు అయితేనేమి అన్ని గవర్నమెంట్ సొమ్ముతో తిరిగి వచ్చి డబ్బులు అయిపోయావు. ఊరుకో, అబద్ధాలు చెప్పకూడదు. 50 లక్షలు ఇస్తే ఎట్టా? మేడం భువనేశ్వర్ గారిని అడిగాను, మా వాళ్ళ చేత అడిగిస్తే టికెట్ కొందామంటే 1500 రూపాయలు పెట్టి అక్కర్లేదు, మీరు కొనక్కర్లేదంటే నాకు మీరందరూ డబ్బులతో కొనొచ్చారు, నేను కూడా డబ్బులతో కాకుండా పుట్టిన వస్తే చాలా గిల్టీగా అనిపించింది. అందుకని భువనేశ్వరి మేడంకి నేను త్వరలోనే ఒక 50 లక్షల రూపాయలు తలసీమియా పేషెంట్స్ కోసం ప్రత్యేకించి పంపిస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మేడం భువనేశ్వరి గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పద్మభూషణ్ బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, సోదరులు లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చి భువనేశ్వరి మేడం గారిని ప్రసన్నం చేసుకున్నారు. అలాగే మీ యొక్క దత్త తండ్రి నారాబాబు గారిని కూడా అలకలు తీరినట్టున్నాయి. ఇద్దరు అలకలు తీరు హత్తుకుంటున్నట్టున్నారు. చాలా సంతోషం. ఇలాగే కొనసాగండి. అయితే మీకు మాత్రం నాదొక విన్నపము, మీరు మాత్రం కేబినెట్ మీటింగులకు రాకండి. చక్కగా పుణ్యక్షేత్రాలు తిరగండి, దేశమంతా తిరగండి, కానీ కేబినెట్ మీటింగ్ మాత్రం రాకండి. అందరికీ నమస్కారం. ఇదండి విషయము. బాయ్.